నమస్తే. ఆర్టీసీ ఇదో పెద్ద కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇదో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన ఒక పెద్ద కార్పొరేషన్. ఇది ఆ స్థాయికి ఎట్లా వెళ్ళిందంటే కండక్టర్లు, డ్రైవర్లు, అందులో ఉన్న కార్మికులు, పనిచేసే వాళ్ళ వల్ల ఆ స్థాయికి వెళ్ళగలిగింది. సో ఎప్పుడు ఇది నష్టాల్లో ఉంది, ఉద్యోగాలను తీసేస్తున్నాం, కొత్త ఉద్యోగాలు లేవు, కొత్త బస్సులు లేవు, ఇట్లా రకరకాలుగా మనం వింటూ ఉంటాం. తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ మారింది, అయినా కూడా వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు లేవు. వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వైపు ఒకటైతే, ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద పని ఒత్తిడి, ఆ ఒత్తిడికి తట్టుకోలేక రకరకాల కారణాల చేత వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేసి, సస్పెండ్ చేసి, ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించిన వాళ్ళ బాధ మరొకటి. సో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన బాధని మనం లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 400 మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రజాభవన్ ఆఫీస్కి వస్తున్నారు, ఇంకా మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లాస్ట్ టైం కూడా నేను సజ్జనార్ పెన్నుపోటుతో ఎన్కౌంటర్కి గురైన ఈ ఆర్టీసీ కార్మికుల గురించి చూపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇవాళ ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ప్రజావాణిలో వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో వీళ్ళంతా మనకు కనిపిస్తున్నారు. అంతా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఈ ఆయా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు. మొత్తం 600 మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. చిన్న చిన్న కారణాలు, వాళ్ళు టికెట్ కొట్టలేదనో లేకపోతే ఇంకో కారణం అని చెప్పి వాళ్ళని జాబ్ నుంచి తొలగించడం జరిగింది. 600 మందిని తీస్తే ఒక 210 మందిని ఏమో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కొంత ఒత్తిడి పెరిగి ఇంకా 400 మంది ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉన్నది. మరి వీళ్ళ ఉద్యోగాలు ఎందుకు తీసుకోవట్లేదు, వాళ్ళవి ఎందుకు తీసుకున్నారు? సో దీని మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇన్ఫ్లుయెన్సే గట్టిగా పనిచేస్తుంది అని అంటున్నారు వీళ్ళైతే. మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఇంతవరకు దీని మీద ఆయన కనీసం రియాక్షన్ కూడా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఒకవేళ చేస్తుంటే చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, రకరకాల దీంతో పని ఒత్తిడి కారణంగానో లేకపోతే సడన్గా ఒక చెకింగ్ చేసే అతను ఆఫీసర్ రావడం వల్లనో, ఆ మిషన్ పనిచేయకపోవడం వల్లనో మేము ఆ రకమైన తప్పులు చేసి ఉండొచ్చు అని అంటున్నారు వాళ్ళు. అవి ఎంత? 10 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్, ఈ టికెట్లు కొట్టకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రజాభవన్కి వచ్చారు. మాట్లాడదాం. ఏమన్నా ఇంకా తిరుగుతూనే ఉన్నారా? ఏమైనా రియాక్షన్ రాలేదా మన లాస్ట్ వీడియో తర్వాత? నథింగ్. ఏం లేదు. మినిస్టర్ ఏమైనా రెస్పాండ్ అయ్యిందా? ఏం రెస్పాండ్ కావడం. ఏమంటాడు పొన్నం ప్రభాకర్ గారు? పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే, అసలు మీరు ఈ చామరు రానే రావద్దు, దీనిది ఒకటి 3 మెన్ కమిటీ వేసినాం, కమిటీ చూస్తుంది, మీరు ఎందుకు ఊకే తిరుగుతున్నారు, కమిటీ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో ఆ విధంగా మీకు పని అయిద్దని చెప్పి అంటారు. సరే కమిటీ అన్న, ఇది డిసెంబర్ 11, 2024 జరిగింది. 11/12/2024. టైం బాండ్ ఏమైనా పెట్టారా? టైం బాండ్ ఏం పెట్టలేదు. కమిటీలో ఎవరెవరు ఉన్నారు? కమిటీలో ఇప్పుడు ఈ కమిటీకి సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, 1 ఆఫ్ ది మెంబర్ వచ్చేసి దివ్య మేడం, అండ్ 2nd మెంబర్ వచ్చేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్. ఈ ముగ్గురుతో కమిటీ వేయడం జరిగింది. అయితే దాని మీద మేము కమిటీలో ఇప్పుడు సజ్జనార్ సార్కి అగెనెస్ట్గా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి, దీనిలో సజ్జనార్ సార్ కనుక కమిటీ మెంబర్ ఉంటే మాకు ఉద్యోగాలు రానివ్వడని చెప్పి ఆయనను తీసేయాలని చెప్పి మేము సంజయ్ కుమార్ సార్కున్న వికాస్ సార్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతని పేరు పెట్టి తీసేస్తామని అన్నారు. కానీ తీసేయాలో తెలియదు మాకు. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇవాళ దేనికోసం వచ్చినారు? ఎవరిని కలవడానికి? సార్ ఇప్పుడు ఇవాళ దేనికోసం వచ్చినట్టే సార్, ఇప్పుడు నా పేరు దుగ్గు రాజేందర్, నేను సెక్యూరిటీ విభాగంలో పనిచేసాను ఉస్మానాబాద్ బస్ డిపోలో. నన్ను కూడా చిన్న కారణం చేత ఎండీ సజ్జనార్ సారే తొలగించండు. ఇప్పుడు పోయిన వాళ్ళకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఒక వర్డ్తోని దాదాపు ఇది 1 year పూర్తి అయిపోయింది. అంటే ఎటకేలకి ఏంటంటే ఈ జనవరి 2025 మాకు ఉద్యోగాలు ఇస్తారనేటువంటిది ఒకటి బాగా విశ్వాసం ఉండే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఏంటంటే మేము కూడా మా వంతు కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అదొక నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు రోజులు గడిచిన కొద్ది ఏంటంటే దీనిలో రైతులు ఏ విధంగా అయితే ఆకలి చావులు చనిపోతున్నారో, ఇదాన్ని ఇప్పుడు ఈ నిన్న కూడా ఒక కండక్టరు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఏది అధికారుల యొక్క వేధింపులు అని చెప్పి అతను చెప్పుకుంటూ చదివాడు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు మన తొలి వెలుగు ఛానల్ వాళ్ళకు నేను ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, సార్ సజ్జనార్ సార్ మీరు చిన్న చిన్న తప్పులతోని మమ్మల్ని ప్రాసిక్యూట్ చేసి అప్పీల్లో కూడా మీకు ఇవ్వరాదని చెప్పి రిజెక్ట్ చేశారు కదా, ఓకే, డోంట్ బాదర్, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎంత కరప్షన్ అంటే మొత్తం ఎంత కరప్షన్ చేశారనేటువంటిది రికార్డెడ్గా ఒక 9 పేజీల కాంప్లైంట్తోని దాదాపు 200 మంది సంతకాలు పెట్టి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది.
అదే కంప్లైంట్ను మళ్ళీ ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే లోకాయుక్తలు కూడా ఫిర్యాదు చేసి అరే మామూలు ఉద్యోగం నుంచి తీసేసింది కదా సార్, ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి ఈ అవినీతి పనులు ఏవైతున్నాయో దాన్ని కూడా ఒకటి ఎంక్వైరీ కండక్ట్ చేయండి సార్. కంప్లైంట్ చేసినారా మీరు లోకాయుక్తలు? లోకాయుక్త కంపిటీషన్ మేము ఎకరాన్ని కూడా తీసుకున్నాం. అయితే దాని మీద ఎంక్వైరీ కావాలని చెప్పి గవర్నమెంట్ కూడా నేను కాపిస్తాను. ఎంక్వైరీ కావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు డిప్యూటీ ఆర్ఎం రిజెక్ట్ చేశాడు, ఆర్ఎం రిజెక్ట్ చేశాడు, ఈడీ రిజెక్ట్ చేశాడు, దాన్ని పరిశీలి చేయడానికి ఒక కమిటీ వేసాను చెప్పంటే మాకు ఉద్యోగాలు వేయడానికి కమిటీ ఎందుకన్నా అసలు కమిటీ దీన్ని అసలు ఎన్ని రోజులు పరిశీలి చేస్తుంది? కమిటీ వాళ్ళు నిజంగానే పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కించాలనుకుంటే కమిటీ వాళ్ళు కూర్చుంటే ప్రొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు డిస్పోజ్ చేయొచ్చు. అన్ని సర్వీస్ రికార్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అందులో మొత్తం ఎక్సర్సైజ్ చేసిండ్రు. డిప్యూటీ ఆర్ఎం గారు రాసిండ్రు, ఆర్ఎం రాసిండు, ఈడీ రాసిండు ఏ కారణంతో. ఇప్పుడు ఇది ఎంత అయింది? ఒక జీవో అనేది ఒక స్పెసిఫిక్గా జీవో తీసుకొచ్చి హ్యుమానిటీను మానవీయత కోణంలో ఒకసారి ఎక్స్క్యూజ్ చేయనటువంటిది కమిటీ వేసిండ్రు. దీనికి 2 నెలలు అయిపోయి 3 నెలలు నడుస్తుంది. ఈ 3 నెలల ఈ కమిటీ ఏం చేస్తుంది? అసలు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు?